హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి రుచులు. మీరు ఎప్పుడు టమాటా బాత్ చేసిన స్టిక్కీగా వస్తుందా? అయితే మీకోసమే కొన్ని టిప్స్ చెప్తాను ఈ వీడియోలో. వీడియో మిస్ అవ్వకుండా చివరి వరకు చూసేయండి. ఇప్పుడు నాన్ స్టిక్కీగా టమాటా బాత్ ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపు గింజలు వేగాక పెద్దగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లి తరుగు, అలాగే 2 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 మీడియం సైజ్ టమాటాలు తీసుకున్నాను నేను, అవి కట్ చేసి వేసుకున్నాను. అలాగే ఒక బంగాళదుంప కూడా తీసుకున్నాను. మీ చాయిస్కి తగ్గట్టు మీరు వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. ముక్కలు ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత ఇక్కడ నేను ఫ్రోజన్ గ్రీన్ పీస్ తీసుకున్నాను. ఇవి సూపర్ మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి. మీకు ఇవి దొరకకపోతే నార్మల్ బఠానీ కూడా ఒక 4 to 5 అవర్స్ నానబెట్టుకొని యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ 1:4 రేషియో. 1 గ్లాస్ రవ్వకి 4 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ముక్కల్ని మగ్గనివ్వాలి. ఇలా వాటర్ బాయిల్ అవుతుంటే ముక్కలన్నీ ఉడికినట్టే. ఇప్పుడు మనం ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇక్కడ టేస్ట్ చూసుకొని ఉప్పు ఏమైనా తగ్గినా అడ్జస్ట్ చేసుకోవచ్చు. వాటర్ ఇలా బాగా బాయిల్ అయ్యేటప్పుడు మనం రవ్వ యాడ్ చేసుకోవాలి. ఇందాక నేను 4 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను కాబట్టి 1 గ్లాస్ రవ్వ యాడ్ చేసుకుంటున్నాను. రవ్వ వేసేటప్పుడు ఇలా కలుపుతూ వేయాలి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. అండ్ రవ్వ పోసేటప్పుడు ఫ్లేమ్ సిమ్లో పెట్టుకోండి. ఇలా రవ్వ పోసిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసేటప్పుడు ఇట్లా వాటరీగానే ఉంటుంది, బట్ మూత పెట్టేసి తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత చెక్ చేస్తే చూడండి, ఒక 2 మినిట్స్కి నేను ఓపెన్ చేసి చూశాను, ఇలా గట్టి పడిపోతుంది. అలా కాకుండా మీరు స్టవ్ ఆన్ చేసి ఉడికించారంటే స్టిక్కీగా అయిపోతుంది. ఇలా మనం రవ్వ పోసుకోగానే స్టవ్ ఆఫ్ చేస్తే నాన్ స్టిక్కీగా వస్తుంది. అంతే అండి, సింపుల్. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన ఇంటి రుచులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.